పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు మనం పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు 38,000 మంది రైతులకు 25.5 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి సోదరులు మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరిమణులు ప్రజలందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆనాడు ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మేమేదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి 20,000 పెట్టుబడి నిధి కింద రైతులకు అందించే కార్యక్రమం అటు కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 7,000 మొదటి విడత ఇచ్చాం. రెండో విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 14,000 రూపాయలు ఇప్పుడు ఈ 2 విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక పెట్టుబడి నిధే కాదు, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈరోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులు ఎవరికి కూడా ఒక మూర డ్రిప్ పైపు ఇచ్చినటువంటి పాపాన్ని పోలా. దానికి ముడిపించినటువంటి డ్రిప్ పైపులకు సైకిల్ ట్యూబులు కట్టి వ్యవసాయం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు దాదాపు 90% సబ్సిడీతో వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈరోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద డ్రోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే గ్రూప్ కింద ఆ డ్రోన్ పరికరాన్ని తీసుకుంటే డైరెక్ట్ గా మన పొలం గట్టు మీద నుంచేనే దానికి సంబంధించి మందుని మరి స్ప్రే చేసేటువంటి అవకాశం ఈరోజు ఈ డ్రోన్ ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఎక్కడైనా మనం వ్యవసాయం చేసో లేదంటే హార్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మన జిల్లాలో దాదాపు తోటాపూరి రైతులకు సంబంధించి మామిడి రైతులకు అందరికీ కూడా గతం 14-19 ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం. మొన్న ఈ మధ్యనే గత సంవత్సరం కూడా దాదాపు 4 రూపాయలు ఒక కేజీకి, టన్నుకు 4,000 రూపాయలు ఈరోజు వారికి సంబంధించి ఆదుకున్నాం. మిగిలిన 4 రూపాయలు ఏదైతే ఆ యొక్క గుజ్జు పరిశ్రమలు ఉన్నాయో ఏదైతే మనకున్నటువంటి ఆ మామిడి పండ్ల ద్వారా పల్పు తీసేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళను 4 రూపాయలు బ్యాలెన్స్ చేయమంటే కొంతవరకు వాళ్ళు చేశారు. నిన్న కూడా కలెక్టర్ గారి సమావేశంలో ఆ 4 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేయడానికి మరి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో నిజంగా కూడా అటు పక్కపోతే ఉల్లి రైతులు కావచ్చు, ఎక్కడ ఏ పంట పండితే ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాకుండా సాగుకు సంబంధించి
ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగా పడ్డాయి. గతంలో ఎప్పుడు కూడా మనం కరువుతో ఉండేవాళ్ళం. ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో అడమటి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా సాగుకు సంబంధించినటువంటి ఏ కాలువలు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఏదైతే మాట చెప్పారో సంవత్సరం లోపలనే నేను ఈ హంద్రీనీవా జలాల్ని కుప్పం దాకా తీసుకొస్తానని చెప్పారు. దాంట్లో భాగంగానే గడచిన 4.5 నెలల నుంచి కూడా కంటిన్యూగా కూడా ఆ కాలువలు పారుతా ఉన్నాయి. ఎప్పుడూ నిండినటువంటి చెరువులు కూడా ఈ రోజు నిండి ఈ రోజు కూడా మరి భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు నిండినటువంటి చెరువుకి ఈ రోజు కూడా జలహారతి కూడా ఈ రోజు మళ్ళా కుప్పానికి వచ్చారని చెప్పే సందర్భాన్ని తెస్తా ఉన్నా. ఈరోజు పోలవరం, ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కూడా పడకేశారు. ఈ రోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజు శ్రీశైలం నుంచి అటు హంద్రీనివా కానీ కాలేరు నగరి కానీ ఆ రెండు పూర్తి చేయగలిగితే ఈ రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ విధంగా రైతులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం లేకపోయినా ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. అదే విధంగా ఒక పక్క వ్యవసాయమే కాదు, ఇంకొక పక్క హార్టికల్చర్ కి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పాడి పశువులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అదే విధంగా సెరికల్చర్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనం పండించేటువంటి కమర్షియల్ క్రాప్స్ అంటే ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు మనం పండిస్తూ ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డును హైవేలో తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తేవాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని పడకేసింది. ఈ సంవత్సర కాలంలో దాన్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తి చేసి త్వరలోనే ఒక మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి తెస్తే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తులు ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంది. మన త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా లైవ్ లో మరి ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడేదానికంటే కూడా వాళ్ళు ఈ రోజు ఆ కార్యక్రమంలో మనకు అటు ప్రధానమంత్రి గాని అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారు ఏం చెప్తారో దాన్ని కూడా మనం ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో రైతులకు ఈ రోజు 2వ విడత ఈ రోజు వారికి ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు వేశారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.